హ్రీంకారాసనగద్భితా నలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమః. మనకి కుజగ్రహానికి చాలా ఇంపార్టెన్స్ ఉందండి. ఆ కుజగ్రహము కనుక మన జాతకంలో బలమైనటువంటి స్థానాల్లో కనుక ఉన్నట్లయితే బ్రహ్మాండంగా మనం భూమండలాన్ని పరిపాలించవచ్చు. అలాగే అప్పుల బాధ లేకుండా జీవించవచ్చు. ఒక మిలిటరీ కమాండర్, మార్షల్, అలా బ్రిగేడర్ ఇలాంటి పోస్టులు పొందొచ్చు. అలాగే హోమ్ మినిస్టర్ అవ్వచ్చు. ఫైర్ ఎక్స్టింగ్విషర్లో సుప్రీం పోస్ట్ పొందొచ్చు ఆ డిపార్ట్మెంట్లో. అదేవిధంగా రియల్ ఎస్టేట్లో ఒక టాప్ లెజెండ్స్గా మారచ్చు. అటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి కుజగ్రహం కనుక మనకి శత్రుక్షేత్రాల్లో ఉన్న, శత్రు స్థానాల్లో ఉన్న, శత్రుగ్రహాలతో ఉన్న, మనకు అనుకూలంగా లేకపోయినా మనకేమవుతుందో తెలుసా? అప్పుల పాలైపోతాం. భార్యాభర్తల మధ్య వియోగం ఏర్పడుతుంది. సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క స్వేదం నుంచి పుట్టినటువంటి వాడు అంగారకుడు. ఒక చెమట నుంచి అలా జారితే మనకు అంగారక గ్రహం పుట్టింది. అటువంటిది సాక్షాత్తు శివుడిని అంటిపెట్టుకుని ఉన్నాడు కాబట్టి, శివుడి నుంచి వచ్చాడు కాబట్టి, ఆ శివుడు చెమటలోనే ఉన్నాడు కాబట్టి అంగారక గ్రహం ఆ శివుడికే వియోగాన్ని తీసుకొచ్చాడు. అతను పుట్టిన మరుక్షణం సతీదేవి దహనం అయిపోయింది. తనను తాను దహనం చేసుకుంది. ఆ విధంగా దక్ష ప్రజాపతి అవమానించాడని శివుడికి వైరాగ్యంలోకి వెళ్ళిపోయాడు. అలాగే శ్రీరామచంద్ర ప్రభు సీతాదేవి నుంచి దూరమైపోయాడు. ఈ విధంగా పురాణ పురుషులను మనం తీసుకున్న, మామూలు మనుషుల్ని, సగటు మనిషిని తీసుకున్న, ఈ కుజగ్రహం కనుక బాగా లేకపోతే కనుక మనకి భార్యా వియోగాలు, వివాహాలు ఆలస్యంగా అవడాలు, అలాగే ఈ యొక్క రాశివారి ఏ రాశిలో ఉన్నా సరే మనకి కుజుడు బాగోకపోతే సోదరులతో విరోధాలు, అక్కా చెల్లెళ్ళకి మీరు సహాయాలు చేసిన వాళ్ళ కృతజ్ఞతతో ఉండకుండా ఉండడం, అలాగే ధైర్యం కోల్పోవడం, ఆ రకంగానే మరి మీ సోదరుల మరణము, వాళ్ళు డెవలప్ కాకపోవడము, ఇలాంటివి అనేకమైనటువంటి పోర్ట్ఫోలియోస్ ఉంటాయన్నమాట. అయితే ఈ కుజగ్రహము మనకి జనవరి 15 నుంచి మనకి మకర రాశిలో ఉచ్చస్థితిలోకి బ్రహ్మాండంగా వస్తున్నాడు. దీనివల్ల కొన్ని రాశుల వాళ్ళు అద్భుతాలు చూస్తారు. మా పేర్ల మీద స్థలాలు ఉన్నాయండి, మాకు రేట్లు పెరగట్లేదండి అనుకునేటటువంటి వాళ్ళకందరికీ కూడా కొంతమందికి రేట్లు పెరగడం జరుగుతుంది. అదేవిధంగా స్థలాలు మేము అమ్మాలని ఎంతగా ప్రయత్నిస్తున్నామండి, కానీ అమ్ముడవట్లేదండి అంటాడు. కుజుడు స్ట్రాంగ్ ఉంటే మిమ్మల్ని ఎలా అమ్మనిస్తాడు? ఆయన మేము క్షమాన్ని కోరుతాడు. అందువలన అమ్మనివ్వకుండా స్థలాన్ని మీకు ఉంచుతాడు. ఈ రకంగా అనేకమైనటువంటి మ్యాజిక్స్ని కుజగ్రహం చేయగలుగుతుంది. కాబట్టి అటువంటి కుజగ్రహము మనకి జనవరి 15, 2026 సంవత్సరం నుంచి మకర రాశి ప్రవేశం చేయడం, అలాగే మనకి ఫిబ్రవరి 24వ తేదీ వరకు కూడా మనకి అక్కడే ఉండడం మకర రాశిలో అద్భుతమైనటువంటి మార్పుల్ని మన జీవితాల్లో ద్వాదశ రాశి వారికి తీసుకొస్తుంది. అయితే ఇవన్నీ కూడా రాశి ఫలాలన్నీ కూడా మనము కోటాను కోట్ల మందిని కామన్ ప్లాట్ఫారం మీద మనం చెప్పబడుతున్నాయి కాబట్టి వ్యక్తిగతంగా జాతకాలను బట్టి మనం చూసి చెప్పాలి. ఎలా మీకు ప్రమోషన్ వస్తుందా, అసలు మీకు ఉద్యోగం వస్తుందా, చదువులో ముందుకు వెళ్ళగలుగుతారా, అసలు ఈ వివాహాలన్నీ కూడా ఆగిపోతున్నాయి, ఆలస్యం అవుతున్నాయి. నోటి దగ్గరికి వచ్చి రియల్ ఎస్టేట్ వాళ్ళంతా కూడా మనకి అమ్మడానికి పార్టీలు ఒక 10 రోజుల నుంచి మేము డీల్ చేసామండి, కానీ మాకు అంటుకోవడం లేదండి, వాళ్ళు జారిపోతున్నారండి అనేటటువంటి వాళ్ళు, వివాహాలు, ప్రేమ వివాహాలు, వీళ్ళంతా కూడా మేము వెళుతున్నామండి కానీ అక్కడ ఈ ప్రేమ వివాహాలు ఫెయిల్ అవుతున్నాయండి, ఏమండి మేము అమెరికాలో ఉన్నామండి, మరి శుక్రమూఢం అన్నారండి మీరు ఫిబ్రవరి 1, 2026 సంవత్సరం వరకు కూడా,
కానీ అయినా సరే ఆ పెళ్లి కూతురు ముందుగా మనం మాట్లాడుకుందామని అంటుందండి. కాబట్టి మా అబ్బాయిని పంపించమంటారా, పంపిస్తే అవుతుందా, ఇలాంటి అనేకమైనటువంటి సందేహాలు అందరికీ ఉంటాయి. శుక్రగ్రహం మనకి ఇది చేస్తుంది ఏమిటి, ఈ యొక్క వివాహ వ్యవస్థని డామినేట్ చేస్తుంది. కానీ కుజగ్రహం ఉండడం వల్ల మనకు అనేకమైనటువంటి ధైర్యంతో మనం పనులు చేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి మీ వ్యక్తిగత జాతకాలని మనం పరిశీలించిన తర్వాతే మరి వీళ్ళందరికీ కూడా మనం జాతకాలు చెప్పగలుగుతాం, అప్పుడు ఎప్పుడు ఏది జరుగుతుందని. అయితే ఎవరినైనా జాతకం అడగాలి అని అనుకున్నప్పుడు ఇదివరకు కాలంలో గురువుగారండి అని చెప్పి చక్కగా ప్రేమతో గురువుగారిని అడిగేవారు. పాతకాలం గురువులంతా కూడా మా గురువుగారు మధుకృష్ణ శాస్త్రి గారు, మరి అలాగే శకుంతలాదేవి గారు, వాళ్ళంతా వచ్చేవారు. బెంగళూరు వెంకటరామన్ గారు, వీళ్ళంతా మా గురువుగారి దగ్గరికి సశాస్త్రీయంగా సహేతుకంగా మేము మా గురువులకు కృతజ్ఞతలతో చెప్పాలి. ఎందుకంటే అంత చక్కగా శాస్త్రబద్ధంగా మా గురువులు చెప్పేవారు. మరి అటువంటి డిసిప్లిన్ అనేది గురువుల దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి మా గురువుగారి దయ వల్ల మనకి డిసిప్లిన్ అనేటటువంటిది మనకు రావడం జరిగింది. కాబట్టి పాపం జాతకం తెలుసుకోవాలని చాలామందికి ఆశ ఉంటుంది. కానీ ఇప్పుడు కమర్షియల్ అయిపోయింది పాపం. మరి వీళ్ళు కూడా బతకాలి, జనం కూడా అలాగే తయారయ్యారు. డబ్బులు గురువుగారి చేత ఫ్రీగా చెప్పించుకుందామని తప్ప అసలు మరి ఆ ఛానల్ కెమెరామ్యాన్లకి జీతం ఎలా వెళ్తుంది, ఛానల్కి జీతం ఎలా వెళ్తాయి, యాంకర్లకు జీతం ఎలా వెళ్తాయి, కరెంటు బిల్లులు ఎవరు కడతారు, అద్దెలు ఎవరు కడతారు, ఇవన్నీ ఎవరు చూడరు. అంతేకాకుండా టైటిల్స్ ఎలా పెట్టారండి, అలా పెట్టారండి, ఏమండి ఇలా చెప్పారండి అని సలహాలు ఇవ్వడానిక మనం ఫోన్ నెంబర్లు ఇచ్చేది? మీరు తెలుసుకోండి, లబ్ధి పొందండి. అలాగే ఈ యొక్క మోడర్న్ సైన్స్ మనకు వచ్చింది. మోడర్న్ సైన్స్లో మనం ఐఐటి మెడ్రాస్ నుంచి పిహెచ్డి చేయడం వల్ల ఫిజిక్స్లో చక్కగా మనకి నాన్ కమర్షియల్ బేసిస్తో అందరికీ జ్యోతిష్యం అందుబాటులోకి రావాలి, ఫోన్లే పాపం తెలుసుకుంటారన్న ఉద్దేశంతో మనం చెప్పడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా మీరు క్రిటిసైజ్ చేసినా ఇచ్చేసినా మరి బాధ కలిగి మొత్తం అసలు ఎవరికి చెప్పకూడదురా అని అనిపించేస్తుంది అనమాట. కాబట్టి అలా కాకుండా మీరు జాతకాలు తెలుసుకోండి, ముఖ్యమైన ఈవెంట్స్ మీరు తెలుసుకోండి చక్కగా. ప్రతి ఒక్కళ్ళు కూడా డిసిప్లిన్ అనేటటువంటిది ముఖ్యం ఫస్ట్. ఆ డిసిప్లిన్ ఇచ్చేదే కుజుడు అనమాట. ఇప్పుడు జుట్టు ఎక్కువ పెంచుకున్నారనుకోండి, కుజుడు అంగీకరించడు. ఇలాంటి ట్రిక్స్ ఉంటాయి, అందుకు గురువు కావాలి. అంతేగాని ఊరికనే జాతకం ఏమండి నేనే మనం జాతకం చెప్పేస్తామండి, వీళ్ళకంటే నాకే బాగా తెలుసండి. ఒక ఆవిడ చెప్తుంది యుఎస్లో ఉండి, నేను జాతకాలన్నీ నాకు తెలుసండి. తెలియడం కాదమ్మా, నీ గురువు ఎవరో తెలియాలి. నీ పొజిషన్ ఫస్ట్ పాయింట్. నీ గురువు ఎవరు? గురువు విజ్ఞానంలాగా ఈ మామూలు సైన్సెస్ లాగా నేర్పరు. అది సాధనా బలం ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, గురువు మీద ప్రేమ ఉండాలి, గురువు కాళ్ళు పిసకాలి. ఇన్ని తతంగాలు చేస్తేనే గురు పరంపర. అప్పుడు గురు మండలం నుంచి మనల్ని ఆశీర్వదిస్తారు, వాక్కు ప్రసన్నమవుతుంది, వాక్కు వస్తుంది. కాబట్టి 12 రాశుల వారికి కూడా ఈ యొక్క కుజగ్రహ మార్పు వల్ల ఉచ్చస్థితిలోకి వచ్చినటువంటి మకర రాశిలోకి వచ్చినటువంటి కుజగ్రహ ప్రభావం వలన 12 రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఫలితం ఉంటుందో మనం చూద్దాం. మేషరాశిని మనం తీసుకున్నప్పుడు మనకి కేంద్రంలో ఈ యొక్క కుజగ్రహం మకర రాశిలోకి ఉంటాడు. దానివల్ల ఏలినాడ్స్ జరుగుతున్నప్పటికీ కూడా కుజుడు ఉచ్చస్థితిలో ఉండడం వల్ల మరి మీ ఉద్యోగం సుస్థిరమవుతుంది, జీతభత్యాలు బాగా పెరుగుతాయి. గతంలో కొన్ని ఫ్యాక్టరీల్లో మీరు కొన్ని చోట్ల ఉద్యోగాలు చేస్తున్నారు, జీతభత్యాలు ఎంత చెప్పినా ఎంత కష్టపడి పనిచేసినా మీకు అప్పుడు పెంచాలనిపించదు యజమానికి. కానీ కుజుడు జస్ట్ మకర రాశిలోకి అలా రాగానే అబ్బే వీడికి కష్టపడుతున్నాడు పాపం, వీడికి జీతం పెంచితే బాగుండు అని చెప్పేసి యజమానికి మనసు కలిగి జీతభత్యాలు పెంచుతారు. అలాగే వివేకం అనేటటువంటిది చక్కగా ఈ మేషరాశి వారికి కలుగుతుంది. ఏలినాటి గ్రహ ప్రభావం వల్ల అపనిందల పాలవుతారు, ఆ ఖర్చులు అధికంగా ఉంటాయి, బంధువులతో అంతా కూడా విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కానీ మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు ఎంతవరకు విచిత్రం ఏమిటంటే అమ్ముడవనవన్నీ కూడా రేటు పెరగనవన్నీ కూడా రేటు పెరగడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా పోలీసు ఉద్యోగాలకి, తర్వాత ఈ ఫైర్ ఎక్స్టింగ్విషన్ ఆ డిపార్ట్మెంట్లోకి ఇలా మనం ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వెంటనే వచ్చేస్తాయి. సాఫ్ట్వేర్ రంగంలో కెమికల్ ఇంజనీర్లు, మెటలర్జికల్ ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి, ఎలక్ట్రికల్ ఇంజనీర్లతో సహా. సో ఈ యొక్క వృత్తిలో మనకి ఈ రవి కూడా కుజుడితో కలిసి మనకి ఈ జనవరి 15 నుంచి మకర సంక్రమణం నుంచి మనకి
కలిసి ట్రావెల్ చేస్తున్నాయి. రవి జనవరి 14 నుంచి వచ్చేస్తాడు. కలిసి ట్రావెల్ చేస్తున్నటువంటి ఈ యొక్క ఫిబ్రవరి 24వ తేదీ 2026 సంవత్సరం వరకు కూడా ప్రభుత్వం నుంచి అనేకమైనటువంటి లాభాలు పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో ఉద్యోగాలు మీకు రావడం జరుగుతాయి. అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఇతర ప్రైవేట్ ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్ళాలని ఆశిస్తున్నటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళకి ఇంతకాలం సంథింగ్ లైక్ వీసా ప్రాబ్లమ్స్ రావడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మరి అవన్నీ కూడా ఆశ్చర్యంగా మటుమాయమైపోవడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ రాశి వారికి కుటుంబంలో సోదరులతో యుద్ధాలు, ఆస్తుల పంపకాలలో ఇవన్నీ కూడా మటుమాయమైపోతాయి. అలాగే భార్యాభర్తల మధ్య కొట్లాటలు, కోర్టులు, ఎవర్షన్, భర్త పట్ల నిర్లక్ష్య ధోరణి ఇవన్నీ కూడా మటుమాయమైపోతాయి. ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలు మీకు మాయమైపోతాయి. యాక్సిడెంట్లు అయ్యి ఎయిర్లైన్ ఫ్రాక్చర్స్, తర్వాత ఈ ఆపరేషన్స్ చేసుకోవాలంటే నిర్లక్ష్యం చేసేటటువంటి వాళ్ళందరూ కూడా మనకి ఇవన్నీ మటుమాయమైపోతాయి. చక్కగా నిర్లక్ష్య ధోరణి పోతుంది. ముక్కు వంకరైపోయిందండి, మాకు నోటితో ఆవిరి తీసుకోవాల్సి వస్తుందండి ఊపిరి అని, ఏమండి మరి ముక్కు ఆపరేషన్ చేయించుకుంటే మాకు ప్రాబ్లం అండి అనుకునేవాళ్ళు ధైర్యంగా ఇప్పుడు ఆపరేషన్ చేయించుకోగలుగుతారు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ యొక్క ఏలినాటి శని జరుగుతుంది. శనికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవాలా. కేవలం స్తోత్రాలు చదువుకుంటే సరిపోదు. పేదలకి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి ముఖ్యంగా నేను పదే పదే చెప్తున్నాను, వీళ్ళకి దాన ధర్మాలు చేసుకుంటేనే మీకు యోగిస్తుంది. దాన ధర్మాలంటే మీ దృష్టిలో ఏంటంటే అనాథ పిల్లలకు 10 రూపాయలు ఇవ్వడం అనుకుంటారు. అలా కాదు. నువ్వు 5 లక్షల రూపాయల శాలరీ, 4 లక్షల రూపాయల శాలరీ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నటువంటి వాడు నువ్వు 10 రూపాయలు ఇస్తే ఎలా ఊరుకుంటారు చెప్పు? కాబట్టి ప్రపోర్షనేట్గా ఇవ్వాలి. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత శని జపాలు, వెంకటేశ్వర స్వామి ఆరాధనలు, ఆంజనేయ స్వామి ఆరాధనలు, దశమహావిద్యలో ఉన్నటువంటి మహాకాళి అమ్మవారి యొక్క ఆరాధనలు, హోమాలు, మంత్ర జపాలు ఇవన్నీ గురుముఖత మీరు చేసుకోవాలి. ఇలా చేసుకున్నప్పుడు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవాలి. ఓం శనేశ్వరాయ నమః అంటూ దాన ధర్మాలు చేయండి. ఇవేమీ ఎన్ని చేసినా నువ్వు సాధన పనికిరాదు. కాబట్టి ఈ రకంగా చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.